పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపైన భారత్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడింది. మొత్తం 9 స్థావరాల్ని ధ్వంసం చేసింది. కోట్లీ, బహవల్పూర్, మురుద్కే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్ ఈ స్థావరాలపైన నిన్న దాడులు చేసి భారత్ దానిలో 30 మంది ఉగ్రవాదుల్ని హతం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఎట్లా జరిగిందో మనం చూసాం. ఎంత అమానవీయంగా, ఎంత విచక్షణ రహితంగా కళ్ళ ముందే తమ కుటుంబ సభ్యుల్ని చూస్తూ ఉండగానే ఎట్లా కాల్చి చంపారో మొత్తం యావత్ భారతదేశం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రోశం వెళ్ళగక్కింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలని భారత సైన్యం స్థావరాలపైన మెరుపు దాడి చేసింది. మిసైళ్లతో మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలని వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసింది. 4 జైషే మహమ్మద్, 3 లష్కరే తోయబా, 2 హిజ్బాల్ ముజాహిదీన్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేసింది. కోట్లీ, బహవల్పూర్, మురుద్కే, ముజఫరాబాద్, చాకమ్రూ, గుల్పూర్, భీంబర్, సియోల్కోట్లో భారత్ దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ తేరుకునేలోపే ఆపరేషన్ సింధూర్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. ఇక ఉగ్ర శిబిరాలపైన దాడుల్ని భారత్ ప్రపంచ దేశాలకు కూడా వివరించింది. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి దాడుల సమాచారం తెలిపింది. అయితే రెండు దేశాల మధ్య ఇటు భారత్, పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని విధంగా కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశాం, పాకిస్తాన్ సైనిక మౌలిక వసతుల్ని లక్ష్యంగా చేసుకోలేదు అంటూ భారత సైన్యం ప్రకటనలో స్పష్టం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో, అంటే ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే దాంట్లో ఏ సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు అక్కడ తలదాచుకున్నారో పూర్తి సమాచారం తెలుసుకొని పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలని టార్గెట్ చేశామని భారత్ స్పష్టం చేసింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలని త్వరలో వెల్లడిస్తామని కూడా రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ సైతం దాడుల్ని ధృవీకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లీ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగినట్టుగా పాకిస్తాన్ ధృవీకరించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. అర్ధరాత్రి 1:40 తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థావరాలపైన నిప్పులు కురిపించింది. భారత్పై దాడికి ప్రణాళికలు రచించిన ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం రాత్రి 1:44 ప్రకటన విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపైన దాడి చేసినట్లుగా వెల్లడించింది. ఉగ్ర స్థావరాలపైన, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడులు చేసింది. దీంట్లో 9 ప్రాంతాల్లోని ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసి వాళ్ళని మట్టుబెట్టింది. మొత్తం ఈ దాడిలో 30 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా భారత సైన్యం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ వేసింది. దీని పట్ల కాసేపటికి అందరూ ప్రముఖులందరూ కూడా ట్వీట్స్ కూడా చేస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ, జై హింద్ అంటూ కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వారు పోస్ట్ చేశారు. మరోపక్క
ఎస్ కేంద్ర మంత్రి జయశంకర్, డాక్టర్ ఎస్ జయశంకర్, ది వరల్డ్ మస్ట్ షో జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం అంటూ ఆపరేషన్ సింధూర్ అంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇట్లా దేశవ్యాప్తంగా సపోర్టు పెరుగుతోంది. భారత సైన్యం చేసినటువంటి చర్య పట్ల ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. మొన్న పహల్గామ్ ఉగ్రదాడి ఎంత కలచివేసిందో మనం చూసాం. దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక్కతాడిపైకి వచ్చి ఎస్ ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిందే, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ గట్టిగా నిలదించారు. సో అప్పటి నుంచి కూడా భారత్ పాకిస్తాన్ని ఉగ్రవాదుల యొక్క మూలాల్ని ఏరి పారేసేందుకు మొదటి నుంచి కూడా వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపైన భారత్ సైనిక చర్యకు దిగింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ ఇచ్చింది స్ట్రాంగ్గా. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపైన భారత సైన్యం దాడులు కొనసాగించింది. ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా ఆర్మీ దాడులకు పాల్పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది. 9 పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని భారత్ అంతం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాల్లో ఏ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు అని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ చర్యలకు దిగింది భారత్. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడి చేసింది. కోట్లీ, బహల్పూర్, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది. భారత్ దాడుల్ని పాకిస్తాన్ ధృవీకరించింది. ప్రతీకార దాడులు చేస్తామని పాకిస్తాన్ కూడా సైన్యం కూడా చెబుతుంది. సందర్భానుసారం ప్రతీకార దాడులు ఉంటాయని పాక్ సైన్యం చెబుతుంది. కానీ భారత్ తన అప్రమత్తతను కొనసాగిస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని మొత్తం కూడా మట్టుబెట్టే లక్ష్యంగానే భారత సైన్యం ముందుకు సాగుతోంది. ఎస్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలపైన 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసింది. దీంట్లో 30 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా భారత సైన్యం ప్రకటించింది. సో ఒకసారిగా దేశవ్యాప్తంగా భారత సైన్యం చేసినటువంటి చర్యను అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. భారత్ మాతాకి జై అంటూ కూడా అందరూ రియాక్ట్ అవుతున్నారు. మొన్న పహల్గామ్ ఉగ్రదాడి ఎంత అమానుషంగా జరిగింది, ఎంత అమానవీయంగా జరిగింది మనం చూసాం. కళ్ళ ముందే సొంత కుటుంబ సభ్యుల్ని కోల్పోయి రోధించినటువంటి దృశ్యాలు అందరినీ కూడా తీవ్రంగా కలిచివేశాయి. అట్ ద సేమ్ టైం ఆ ఉగ్రవాదుల పైన పాకిస్తాన్ పైన తీవ్రంగా ఆగ్రహావేశాలు కూడా మొత్తం భారతావని కూడా వ్యక్తం చేసింది. సో దానికి కౌంటర్గా, దానికి సమాధానంగా, దానికి ప్రతీకారంగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిన్న విరుచుకుపడి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 స్థావరాలపైన దాడులు చేసి దాదాపు 30 మందికి పైగా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత సైన్యం.